టాప్ 5 టెంపుల్స్ ఈరోజు తెలుసుకుందాం. మొదటిది షిరిడి సాయిబాబా. బాబా ఇక్కడ దాదాపు 60 ఏళ్ళు నివసించారు. ఆయన స్వయంగా వెలిగించిన దుని సుమారు 100 ఏళ్లకు పైగా ఇప్పటికీ ద్వారకామాయిలో వెలుగుతూనే ఉంది. ఆ దుని నుండి వచ్చే విభూతిని ఊది అని భక్తులు నమ్ముతారు. మసీదులో హిందూ దేవుడిని పూజించే అరుదైన సామరస్యం ఇక్కడ కనిపిస్తుంది. రెండవది త్రయంబకేశ్వర్. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది చాలా ప్రత్యేకం. సాధారణంగా శివలింగం అంటే కేవలం శివుడే ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న గుంటలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే ముగ్గురిని సూచించే 3 చిన్న లింగాలు ఉంటాయి. గోదావరి నది ఇక్కడే బ్రహ్మగిరి కొండల మీద జన్మించింది. కుంభమేళా జరిగే పుణ్యస్థలి కూడా ఇదే. మూడవది పండరీపూర్ విఠలుడు. ఇక్కడ విఠలుడు ఒక ఇటుక మీద నిలబడి ఉంటాడు. తన భక్తుడైన పుండరీకుడు తల్లిదండ్రుల సేవలో ఉండి స్వామిని వేచి ఉండమని వేసిన ఇటుక అది. భక్తుడి కోరిక మేరకు స్వామి వేల ఏళ్లుగా అక్కడే నిలబడి ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పాద దర్శనం ప్రత్యేకం. నాలుగవది సిద్ధి వినాయక ఆలయం, ముంబై. ఇక్కడ వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇలా కుడివైపుకు తొండం ఉన్న గణపతిని సిద్ధి వినాయకుడు అంటారు. ఈయన చాలా శక్తివంతుడని, కోరిన కోరికలను నెరవేరుస్తారని చాలా నమ్మకం. 1801లో ఒక చిన్న గుడిగా మొదలైన ఇది ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనిక మరియు ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఐదవది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది భూలోకంలో చివరిదైన 12వ జ్యోతిర్లింగం. ఈ ఆలయాన్ని రాణి అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించారు. ఇక్కడి గోడల మీద ఉండే శిల్పకళ సనాతన ధర్మ వైభవాన్ని చాటి చెబుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలకు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే అద్భుత ఆలయం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.